అత్త మీద కోపం దొత్త మీద చూపెట్టినట్టనో సామెతుంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహును ఏమీ చేయలేక, యుద్ధాన్ని ఆపుకోలేక, హౌతీ తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు, తర్వాత హిజ్బుల్లా తీవ్రవాదులు వీళ్ళందరి తరపున మాట్లాడేటటువంటి సౌత్ ఆఫ్రికా తీసుకెళ్ళి వాళ్ళందరూ మంచోళ్ళేనట, వాళ్ళే జెనోసైడ్ చేస్తున్న వాళ్ళని వాళ్ళు జెనోసైడ్ బాధితులని చెప్పి ఐక్యరాజ్య సమితి అనుబంధ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కేసు వేస్తే ఇప్పుడు ఆ కేసులో భాగంగా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి అధ్యక్షుడిని సమన్ చేయటం, అధ్యక్షుడిని విచారించేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది తాజాగా వినబడుతున్నటువంటి మాట. అక్కడ వాళ్ళ తరపున లాయర్లు ఆయన్ని విచారించాలి అన్నటువంటి పాయింట్ రైట్ చేశారు. అసలు మా దగ్గర నిర్ణయాలు తీసుకునేది మా దేశపు రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని నడిపించేది ప్రధానమంత్రి, మీరు నన్నెట్టా విచారిస్తారని అడుగుతున్నాడు ఆయన. రెండోది, మా దేశ సార్వభౌమాధికారం అసలు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఇజ్రాయెల్ భాగస్వామి కాదు. అట్లాంటప్పుడు మా మీదన మీరు ఎట్లా విచారిస్తారు పొమ్మంటున్నారు. లైక్ మొన్న రష్యా కూడా అట్లాగే రష్యా అధ్యక్షుడి మీద సమన్స్ జారీ చేసింది కదా, అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కదా, అట్లా రేపు పొద్దున ఇజ్రాయెల్ అధ్యక్షుడి మీద కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేసేటటువంటి అవకాశం ఉన్నట్టు కనబడుతోంది.